మార్కు సువార్త 8వ అధ్యాయంలో నుంచి చూడబోతున్నాం. గమనించండి, ఈరోజు ప్రపంచమంతా దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే క్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు వారు పుట్టారని ప్రపంచం ఒప్పుకుంటుంది. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయారని ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. ప్రపంచానికి ఎక్కడ పెద్ద ప్రశ్న ఉంది అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవటం అది పెద్ద ప్రశ్న. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద మరణాన్ని జయించిన వారు ఎవరూ లేరు. చాలామంది చాలా విజయాలు సాధించారు. చంద్రుడి మీదకి వెళ్ళాము, బలమైన ఆహారాన్ని సృష్టించుకున్నాము, పోలియోకి మందులు కనిపెట్టాము, కలరాకి కనిపెట్టాము, క్యాన్సర్ కనిపెట్టాము. కానీ మానవుడు పరిగెట్టి 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 ఎక్కడ ఆగిపోతున్నాడు అంటే మరణం దగ్గర ఆగిపోతున్నాడు. రెండవది, మానవుడు ఎక్కడ ఆగిపోతున్నాడు అంటే లోపల నుంచి పాపాన్ని, హృదయాన్ని శుభ్రం చేసుకోలేకపోతున్నాడు. 40 రోజులు మాలలు వేసుకోవచ్చు, అన్ని మతాల్లో ఉన్నాయి ఇవి, ఇంకా చాలా చాలా చేయొచ్చు. కానీ లోపల హృదయములో ఉన్న పాపాన్ని తీయటము ఎవరి వల్ల సాధ్యపడట్లేదు. మరణాన్ని జయించలేకపోతున్నారు, పాపాన్ని జయించలేకపోతున్నారు. ఈ యొక్క పునరుద్ధానము దేని జ్ఞాపకం చేస్తుంది అంటే ఈ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి, ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఆయన చెప్పినట్టుగా నేను ఎక్కడి నుండి వచ్చిన వాడిని కాను, నేను తండ్రి వద్ద నుంచి వచ్చిన వాడును ఆయన చెప్పిన ప్రకారము యేసు ప్రభు వారు ఈ ప్రపంచం మీద మరణాన్ని, పాపాన్ని రెండింటిని జయించాడు. మరణాన్ని ఎట్లా జయించారు అంటే తిరిగి లేచుటలో, పాపాన్ని ఎలా జయించారు అంటే ఆయన ఛాలెంజ్ చేశాడు. ఆయన నాలో దోషముందని మీలో ఎవరైనా సరే స్థాపించగలరా? బహుశా ప్రపంచంలో యేసు ప్రభులాగా పరిశుద్ధతను క్లెయిమ్ చేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా మనకు కనిపించరు. పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, మిగతా మత గ్రంథాల్లో అన్ని చోట్ల పాపముతో కొట్టుమిట్లాడుతూ మానవుడు ఏ రీతికైతే పాపంతో కొట్టుమిట్లాడతాడో, పాపంలోంచి బయటికి రాలేక, మరణంలో నుంచి బయటికి రాలేక ఎలాగైతే మానవునికి లక్షణాలతో కనిపిస్తారో అలానే ప్రపంచంలో మత గ్రంథాల్లో ఉన్న మనుషులందరూ కనబడుతూ ఉన్నారు. యేసుప్రభు వారు ఒక్కడే పాపాన్ని, మరణాన్ని రెండింటిని జయించిన వారు ప్రపంచంలో సీన్లో ఎవరు మనకు కనిపించట్లా. అందుకనే ఈ యొక్క పునరుద్ధానము అనే ఈ మాట ప్రపంచ క్రైస్తవులకి, ప్రపంచానికి వార్తగా ఉంటే క్రైస్తవులకి మాత్రం ఇది సువార్తగా ఉండాలి. గమనించండి, మీరు ఉదయం మందిరానికి, చర్చికి రాకముందు టీవీ 9 లేకపోతే ఇంకొక టీవీ ఛానల్లో పెట్టి వార్తలు చూస్తూ ఉన్నారు. ఎక్కడో సౌత్ అమెరికా దేశంలో, బొలివియా అనే దేశంలో పడవ తిరగబడి 10 మంది చనిపోయారంట. ఇరాన్లో బాంబు పేలి 10 మంది చనిపోయారంట. లేకపోతే ఆఫ్రికా దేశంలో ఎక్కడో ఏదో లారీ తిరగబడి 2 చనిపోయారంట అనే వార్త మీరు చూస్తున్నప్పుడు మీ హృదయంలో ఎటువంటి ఫీలింగ్ రాదు. ఓహో చనిపోయారంట అని అనుకుంటారు. అది మీకు పర్సనల్గా బ్యాడ్ న్యూస్ కాదు. వార్తలు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాయి. అలానే దుర్వార్త అని ఇంకొకటి ఉంది. దుర్వార్త అంటే మన కుటుంబంలో కానీ మనకి కానీ ఏదైనా ఆపద వస్తే దాన్ని మనము బ్యాడ్ న్యూస్ అని పిలుస్తాం, దుర్వార్త అని పిలుస్తాం. మనకి ఏదైనా జరిగితే, నెగిటివ్గా నష్టం జరిగితే. మూడవదిగా మనకి ఏదైనా వ్యక్తిగతంగా మేలు జరిగితే, ఉద్యోగం వచ్చినా, ఏదైనా కొనుక్కున్నా, ఏదైనా జరిగినా దాన్ని ఏమని పిలుస్తాము అంటే గుడ్ న్యూస్ అని పిలుస్తాం. ప్రపంచంలో 3 రకాలైన వార్తలు ఉంటాయి. మొదటిదేమో మామూలు వార్త, ఇన్ఫర్మేషన్ కోసం ఇవ్వబడిన వార్త. రెండవది వచ్చేసరికి దుర్వార్త, చెడ్డ వార్త. మూడవది వచ్చేసరికి మంచి వార్త. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్రీస్తు పునరుద్ధానము ఒకవేళ మనకి కేవలం అవును ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు, నాకు దాని గురించి సమాచారం ఉంది, అది నాకు తెలుసు, నేను నమ్ముతున్నానులే అని చెప్పి హృదయంలో ఎటువంటి కదలిక లేకుండా ఒక సమాచార పూర్వకముగా గనక
క్రీస్తు పునరుద్ధానాన్ని, ఈస్టర్ని గనక మనము చూస్తే మనము ఏమి సంపాదించుకున్న వారము కాము. గమనించండి, ఈ యొక్క క్రీస్తు పునరుద్ధానము మనకి వార్తగా మిగిలిపోకూడదు. క్రీస్తు పునరుద్ధానము మనకి శుభవార్తగా రావాలి. దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు సమాధిలో నుంచి బయటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న రోమ సైనికులందరూ కూడా సమాధికి కావలు కాస్తున్నారు. వారు దానికి గార్డ్స్గా ఉన్నారు. యేసు ప్రభు వారు తిరిగి లేస్తారనే భయం చేత శాస్త్రులు పరిశీలన ఏం చేశారు అంటే, ఆ యొక్క సమాధి బయట మొత్తము రోమా సైనికుల్ని మరి 20 మందిని పెట్టారో 30 మందిని పెట్టారో మనకు తెలియదు, కానీ వారందరినీ బయటికి పెట్టినప్పుడు ఆదివారం ఉదయమున ఆ యొక్క రాయి తొలగించబడి ప్రభు వచ్చినప్పుడు వారందరూ కూడా సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోయారు. రోమా సైనికులు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నుంచి వారు ఇంపాక్ట్ అయ్యారు, వారు ప్రభావితం చేయబడ్డారు. అది వాళ్ళకి తగిలింది. క్రీస్తు పునరుద్ధానము వారికి వినబడలా, క్రీస్తు పునరుద్ధానము వారికి తగిలింది. క్రీస్తు పునరుద్ధానము అవగానే సొమ్మసిల్లి పడిపోయి తర్వాత వాళ్ళు వెళ్ళి చెప్పారు, ఇదిగో ఇదిగో ఇలా ఇలా జరిగిందని శాస్త్రులు పరిశీలికి చెప్పారు. ఈస్టర్ వర్తమానము మీకు సమాచారం కాకూడదు, మీకు అది వార్తగా మిగిలిపోకూడదు. ఈస్టర్ మీకు ఎలాగ ఉండాలి అంటే అది శుభవార్తగా, దాని చేత మనము తగిలిన వ్యక్తులుగా మనం ఉండాలి. తగిలిన వ్యక్తులు అంటే ఈస్టరు మనల్ని మార్చిన వ్యక్తులుగా చేయాలి. మార్చకపోతే ఈస్టర్ సమాచారంగా ఉండిపోతుంది, పునరుద్ధానము ఒక ఇన్ఫర్మేషన్గా ఉండిపోతుంది. అవునులే ఎక్కడో జరిగిందంట. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానము రోజున మీరు ఆయన పునరుద్ధానాన్ని బట్టి ఇంపాక్ట్ చేయబడకపోతే, దాని చేత మార్పు నందకపోతే, అది హృదయంలో కదలిక రాకపోతే, ఎక్కడో అమెజాన్ అడవుల్లో పడవ తిరగబడిపోతే 10 మంది చనిపోయారంట. అవునా, అయ్యో పాపం, అంతే. అది వార్తగా ఉండిపోతుంది. అది క్రీస్తు పునరుద్ధానము మీకు వార్తగా ఉండకూడదు, అది మీకు శుభవార్తగా ఉండాలంటే దాని చేత ఇంకో నేను మార్చబడ్డాను, నా కుటుంబం మార్చబడింది, నేను మార్చబడ్డాను, నా తలంపులు, నా అలవాట్లు, నా స్నేహాలు, నా వ్యక్తిత్వం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా పని అంతా కూడా మార్చబడింది. ఎందుకంటే ఈస్టరు నాకు వార్తగా లేదు, నాకు అది శుభవార్తగా ఉంది. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఈస్టర్ పునరుద్ధానము మీకు వార్తనా లేక అది శుభవార్తనా? ఏంటి మీకు అది? శుభవార్త అంటే మార్చబడింది. ఇంకొక చిన్న ఆలోచన ఇస్తాను మీరు కొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి. ఒక పాస్టర్ గారిని రాత్రి 8ంటికి సభకి వాకింగ్ చెప్పడానికి ఆహ్వానించాం. అయితే ఆయన అరగంట లేటుగా వచ్చారు, 8:30కు వచ్చారు. అయితే అందరూ అడిగారు, అదేంటి పాస్టర్ గారు మిమ్మల్ని 8ంటికి వాక్యానికి చెప్పడానికి రమ్మంటే మీరు 8:30కు వచ్చారేంటి సార్ అని అడిగాం. ఆయన అన్నారు, ఏమి లేదండి, నేను మారంపూడి దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగి వస్తుంటే ఒక 16 టైర్ల క్వారీ లారీ వచ్చి నన్ను గట్టిగా గుద్దేసిందండి అన్నాడు ఆయన. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అదేంటిది అంత పెద్ద 16 టైర్ల లారీ మిమ్మల్ని గుద్దేస్తే ఇంకా ఎలాగా క్షేమంగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అని అడిగాను నేను. సాధ్యపడుతుందా? 16 టన్నుల లారీ 80, 60, 70 స్పీడ్లో మీరు బండి మీద వెళ్తుండగా అది సరాసరి మిమ్మల్ని గుద్దగానే మరలా క్షేమంగా అరగంటలో లేచి ఇలా మందిరానికి వచ్చేయడం సాధ్యపడుతుందా? సాధ్యపడుతుందా? ముందున్న మనిషి తర్వాత ఉన్న మనిషి ఒకేలా ఉంటాడా? ఒకేలా ఉంటాడా? 16 టైర్ల లారీ కన్నా నా యేసు అతి పెద్దవాడు, గొప్పవాడు, సృష్టికర్త. ఆయన వచ్చి నిన్ను కదిలిస్తే నువ్వేమై ఉండాలి? మారు మనసు పొంది మారిన వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకని ఈ యొక్క పునరుద్ధానము ఈస్టర్ మెసేజ్ ప్రతి సంవత్సరంలాగా దాటిపోకుండా ఉండాలి అంటే ఈ ఈస్టర్ వర్తమానము కేవలం మీకు వార్తగా ఉండకూడదు. ఇది ఎలా ఉండాలంటే మీకు తగిలిన శుభవార్తగా ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఈస్టర్ ఎట్లా ఉండాలి? వార్త, శుభవార్త. వార్త వల్ల కదిలించబడం, శుభవార్త చేత కదిలించబడతాం. మీకు ఉద్యోగం వచ్చింది, 1,00,000 రూపాయల జీతం అనగానే మన జీవితం ఏమవుతుంది? మారిపోతుంది. ఏమైపోతుందండి? మారిపోతుంది. అలానే బ్యాడ్ న్యూస్ వల్ల కూడా మన జీవితం మారిపోద్ది, గుడ్ న్యూస్ వల్ల కూడా మారిపోతుంది. కానీ న్యూస్ వల్ల ఏదన్నా మారుతుందా? ఉదయం పూట ఇక్కడికి రాకముందు 8ంటికి టీవీ చూస్తూ పాపం ఎక్కడో ఆఫ్రికా దేశంలో లారీ తిరగబడి 3 చనిపోయారంట. అయ్యో 3 చనిపోయారా, నేను ఇంకెక్కడికి వెళ్ళనాక టిఫిన్ చేయను, నేను ఇంక భోజనం కూడా చేయనాక. ఎందుకు? ఆఫ్రికా దేశంలో ఎవరో లారీ తిరగబడి ఎంతమంది చనిపోయారంట. మీలో ఎవరైనా సరే ఇలా ఎక్కడో వార్తల్లో న్యూస్ విని అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పి అన్నం తినడం మానేసి అలా కూర్చుని పోతారా? ఇంకా అలా కూర్చుని పోతే ఏమీ చేయకూడదు మనం. ఇక
దాని చేత మనం ఎందుకు కదిలించబడలేదు అంటే అది కేవలం వార్తగా ఉండిపోయింది. కానీ యేసుప్రభు యొక్క పునరుద్ధానము మీకు వార్తనా సువార్తనా? ఎవరికో మేలు జరిగితే కాదు, నీకు మేలు జరిగితే సువార్త. మళ్ళీ చెప్తున్నాను, ఏంటంటే అది యేసుప్రభు వార్త. వేరే వాళ్ళకి మేలు చేస్తే మీకు వార్త, మీకు మేలు చేస్తే మాత్రమే మీకు సువార్త. అది ఓకేనా? అందుకనే పౌలు గారు అన్నారు, క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం అన్నాడు. ఇంకొక మాట నేను చెప్తాను చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయంలో 2 వాక్య భాగాలు ఈరోజు మనం చదవబోతున్నాం అని చెప్పాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చదువుకుందాం. చాలా కీలకమైన వచనం ఇది. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని. ప్రపంచంలో ఉన్న ప్రతి మతం కూడా ఏం బోధిస్తుందంటే, నేను 2011వ సంవత్సరంలో మెడ్రాస్ యూనివర్సిటీలో 2 సంవత్సరాలు తత్వశాస్త్రం నేర్చుకున్నాను. ఫిలాసఫీ అంటారు, ఎంఏ ఫిలాసఫీ నాది. ఎంఏ ఫిలాసఫీలో ఇంకోటి ఏం చదువుకున్నామంటే కంపారిటివ్ రిలీజియన్, అంటే అన్ని మతాలను కలిసి ఏకంగా చూడటం. అది నేను చదువుకున్నాను 2 సంవత్సరాలు. ప్రతి మతము దాదాపుగా మనకి ఏం నేర్పిస్తూ ఉంది అంటే, మానవుడైతే పాపం చేశాడు, మానవుడితో ఏదో సమస్య ఉంది, వాడు ఏదో పాపం చేశాడు, మానవుడు భగవంతుని దగ్గరికి మోక్షానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అతనికి పరిష్కారం కావాలి. సో దాదాపుగా ప్రపంచంలో ఉన్న ప్రతి మతం ఏం చేసిందంటే మోక్షానికి వెళ్ళడానికి మార్గాలు వేసింది. ఏం వేసింది? అయితే విషయం ఏంటంటే, ఏ వ్యక్తి పర్ఫెక్ట్ ఆ మార్గాలన్నీ పాటించడానికి, దేవుడు వేసిన మార్గాలు పాటించడానికి ఏ వ్యక్తి పర్ఫెక్ట్గా ఉన్నాడు? ఏ వ్యక్తి పర్ఫెక్ట్గా లేడు కనుకనే మనకి పర్ఫెక్ట్ అయిన వ్యక్తి యేసు ప్రభు మన కోసం రావాల్సి వచ్చింది. ఓకేనండి? ఏ వ్యక్తి పర్ఫెక్ట్గా లేడు కనుక పర్ఫెక్ట్ అయిన వ్యక్తి యేసు ప్రభు రావాల్సి వచ్చింది. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది వార్తనా సువార్తనా? సువార్త అయితే మనం ఇంపాక్ట్ చేయబడిన వారం. రెండో పాయింట్ మీకు ఏం జ్ఞాపకం చేస్తానంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మతం కూడా మనిషి పాపం చేశాడు, ఏదో పరిష్కారం వేస్తుంది. కానీ విడ్డూరం ఏంటంటే, ఎవ్వరూ కూడా దాన్ని పూర్తిగా పాటించగలిగిన నరుడు లేడు అని బైబిల్ చెప్తుంది. వాస్తవం కూడా చెప్తుంది. కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం కూడా నేర్పిస్తుంది. మనకు కూడా తెలుసు, హృదయంలో ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉండలేము. మరి ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్గా లేము కనుకనే పర్ఫెక్ట్ అయిన యేసు ప్రభు వారి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ అయిన యేసు ప్రభు వారు, ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేవకపోతే గనక ఏమయ్యి? ఆయన చనిపోయి తిరిగి లేవకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన కూడా అందరిలాగే చనిపోయాడు. ఆయన కూడా మరణాన్ని గెలవలేకపోతే మనకు నిత్య జీవాన్ని ఏమిస్తాడు? ఆయన కనుక మరణాన్ని కనుక తిరిగి లేవకపోతే ఇప్పటిదాకా అని చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. ఎందుకంటే మార్కు సువార్తలో ఏం చెప్పారు? ఆయన హింసించబడి 3వ దినమున మరలా తిరిగి లేచుట అగత్యము అనే మాటను మనము చదువుకున్నాం. దయచేసి గమనించండి. యేసు ప్రభువారు తిరిగి లేచుట యావత్తు మానవాళికి గుడ్ న్యూస్. ఒకవేళ ఆయన కనుక తిరిగి లేవకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా? పౌలు గారి మాటలు చెప్తున్నారు. ఆయన కనుక మరణం నుంచి జయించి తిరిగి లేవకపోతే నష్టపోయేది మనమే. లూసిఫరు పాపం చేశాడు, గర్వించాడు. లూసిఫర్కి పడిపోయిన దేవదూతకి దేవుడు రక్షకుడిని పంపించలా. దేవుణ్ణి రక్షకుడికి ఎవరికి పంపించారు అంటే మనకి పంపించారు. యోహాను 3:16. పడిపోయిన దేవదూతలకి రక్షకుడు లేడు. ఆ ప్రపంచంలో ఎక్కడ కూడా రక్షకుడు లేడు. సేవియర్ అనే మాట లేదు. నీ చెడ్డ కర్మ నువ్వే సాల్వ్ చేసుకోవాలి, నువ్వే శాంతులు చేసుకోవాలి. యేసు ప్రభు ఒక్కడే నీ చెడ్డ కర్మలను తీయగలిగిన వాడు. ఆయన ఇప్పుడు తిరిగి లేవకపోతే ఇప్పటిదాకా చెప్పిన ప్రవచనాలు, ఇప్పటిదాకా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా పక్కన తీసేస్తాయి. ఇవన్నీ నెరవేరకపోతే, అవన్నీ అబద్ధాలు అయితే ప్రపంచం అంతా కూడా నష్టపోయేది ఎవరో తెలుసా? మనమే నష్టపోయేది అని తిరిగి లేవకపోతే. పౌలు గారు ఇందాక మనం చదువుకున్న కొరింథీ పత్రికలో అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చనిపోయిన వారికి నిరీక్షణ లేదు, ఇంకెప్పటికీ వారు నశిస్తారు. చూడండి కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. ఈరోజు రెండో పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు వారు తిరిగి లేవుట. తిరిగి లేవకపోతే భయంకరంగా నష్టపోయేది మనమే. లూసిఫర్కి రక్షకుడు లేడు, కానీ మనకి రక్షకుడిని ప్రభువారు వచ్చారు. తండ్రి మన కొరకు పంపించాడు.
ఆయన తిరిగి లేవకపోతే నష్టపోయేది మనమే. అందుకని బైబిల్ చెప్తుంది ఆయన తిరిగి లేచుట ఆవశ్యకము. జగత్ పునాది వేయబడక మునిపే అది ప్లాన్ చేయబడింది. బెత్లెహేం నుంచి గొలగోతా వరకు దేవుడే ప్రభువే ప్లానింగ్ చేశారు. ఆ ప్లానింగ్ అంతటిని కూడా ఆయన నెరవేర్చాడు. చూడండి 16వ వచనంలో ఏ రీతి రాయబడి ఉందో, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము, అసలు నూతన నిబంధనే రాయబడదు. ఓకే, ప్రకటన చేయడానికి ఏమీ లేదు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశిస్తారు. అంటే ఈ లోకానికి ఇక మోక్షానికి వెళ్ళే మార్గమే లేదు. ఎందుకు మార్గం లేదండి? ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ లోకానికి ఏం పెట్టారంటే మార్గం, ఎవడి కర్మకి వాడే చావాలి. ఎవడి కర్మకు వాడే చస్తే, కర్మ అంటే చేసిన పనులు, ఎవడు చేసిన పనులకి వాడే చనిపోతే ఎవడు కూడా మోక్షానికి చేరుకోలేడు. అయితే యేసు ప్రభువారు మన చెడ్డ కర్మలన్నీ భరించాడు కనుక ఆయన తిరిగి లేవకపోతే నష్టపోయేది మనమే, మానవుడే. ఎందుకంటే భగవంతుని దగ్గరికి మోక్షానికి అసలు ఇంకొక మార్గమే లేదు. ఇక గమనించండి, ప్రపంచంలో ఉన్న మార్గాలన్నీ భూమి మీద నుంచి పైకి వేసిన మార్గాలు. ఎక్కడి నుంచి పైకి వేసిన మార్గాలు? నువ్వు వెళ్ళాలంటే బుద్ధుడు, మొహమ్మద్దు వగేరా వగేరా ఎక్కడి నుంచి పైకి మార్గాలు వేశారు. యేసు ప్రభువు వారు ఒక్కరే పైనుంచి కిందకి మార్గాన్ని వేసిన స్త్రీ సంతానము. ఓకేనండి. సో ప్రపంచ మార్గాలు ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే ఈ మార్గాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. యేసు ప్రభువు వారు అన్నారు, నేనే నిజమైన నిచ్చెన, ఆకాశాన్ని మానవుణ్ణి జత చేసిన నిచ్చెన ఒక్కడే. సో బైబిల్ చెప్తుంది, ఒకవేళ యేసు ప్రభు కనుక తిరిగి లేవకపోయి ఉండుంటే కనుక నష్టపోయేది ఎవరో? లూసిఫర్కి రక్షకుడు లేడు, మనకి రక్షకుడిని ప్రభు ఇచ్చారు, తండ్రి ఇచ్చారు. అంచేత అయితే విషయం ఏంటంటే, ఈస్టర్ రోజున జరిగింది ఏంటంటే పునరుద్ధానము జరిగింది. ఆదివారం ఏం జరిగింది? పునరుద్ధానము జరిగింది. మీరు అందరూ అడగచ్చు, ఏమండి కన్ఫామ్గా పక్కాగా పునరుద్ధానం జరిగితే అందరూ ఎందుకు నమ్మరండి? ఎందుకు నమ్మరో తెలుసా? దేవుడు వారి హృదయాలను తెరిచినప్పుడు వారు ఈ సత్యాన్ని ఎరుగుతారు. సాతానుడు వారికి మనోనేత్రపు గురుడ్డితనము కలుగు చేశాడు. ఓకేనండి. సో గమనించాల్సిన రెండో పాయింట్ మనం ఏం చూసామంటే, మార్కు సువార్తలో క్రీస్తు లేచుట ఎవరికి అవసరం? మనకు అవసరం. ఆయన లేవకపోతే ప్రపంచంలో ఇంకొక మార్గమే లేదు. 2 పాయింట్లు. ఇప్పుడు 3వ పాయింట్ చూద్దాం. చూడండి, యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నదానికి ఆధారాలని ఇప్పుడు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ వచనం, 15వ అధ్యాయము 14వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఏముందంటే 14వ వచనంలో, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన మీ విశ్వాసము. అయితే విషయం ఏంటంటే, క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా ఆగుపడుచున్నాము. రోమా సైనికుల్ని సమాధి బయట ఎందుకు కాపలా పెట్టారంటే, యూదులు యేసు ప్రభు వారు ఇప్పటి వరకు చెప్పినవన్నీ చేశాడు. ఆయన ఛాలెంజ్ కూడా చేశాడు, నాలో ఏదైనా అబద్ధము కానీ దోషం కానీ ఉందని మీరు నిరూపించగలరా అని. సైనికులు ఎందుకు పెట్టారు అంటే, ముందే చెప్పాడు తిరిగి లేస్తానని, కాపలా ఉండండి. ఆయన వాళ్ళు పిచ్చి కాకపోతే తిరిగి లేచిన వ్యక్తిని వీళ్ళు ఆపగలరా ఏంటి? ఆపడానికి కాపలా ఉన్నారంటే వీళ్ళు. ఈ కాపలా ఉన్న వాళ్ళు ఏమైపోయారు? ఆయన వెలుగుని చూడలేక వారందరూ సొమ్మసిల్లి పడిపోయారు. ఇది జరిగింది. ఆది సంఘము ఏవుని ప్రకటించడం మొదలుపెట్టారంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన మేము చూసాము. యేసు ప్రభు వారి యొక్క సిలువ దగ్గర ఎవరు ఎందుకు లేరు అంటే, వీళ్ళను కూడా పట్టుకొని చంపేస్తారేమో అని భయం చేత శిష్యులందరూ పారిపోయారు. పేతురు ఏం చేశాడంటే, తన వ్యాపారమైన చేపల వేటకి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అన్నారు, అసలు యేసు ప్రభు మరలా తిరిగి లేస్తాడని ఒక్కలంటే ఒక్కళ్ళు నమ్మడం పక్కన పెట్టండి. ఒక ఆయన చూస్తే కానీ నమ్మనన్నాడు. ఇంకో ఆయన అన్నాడు, నేను చూసినా నమ్మనన్నాడు. ఏమన్నాడు? నేను చూసినా నమ్మనన్నాడు. మరి ఎలా నమ్ముతావు నువ్వు అని అడిగితే ఆయన అన్నాడు, యేసు ప్రభు గాయాలు పడ్డాయి కదా, మేకులు దిగినాయి కదా,
ఇది 3 రోజులే కదా అయ్యింది, ఆ గాయాల్లో నేను ఏలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. యాదృచ్ఛికం ఏంటో కానీ ఆయన మన దేశానికి వచ్చాడు. ఎవరు? తోమా గారు. మన పక్కనే ఆయన్ని చంపివేసింది. ఎక్కడ? తమిళనాడు, చెన్నైలో పక్కనే చంపేశారు ఆయన్ని. యాదృచ్ఛికమేమో మన భారతీయులందరూ ఎలా తయారయ్యారంటే, యేసుప్రభు ఇది చేస్తే నేను నమ్మేస్తాను, యేసుప్రభు నాకు ఈ కార్యం చేస్తే నేను నమ్మేస్తాను, చూస్తే నమ్మేస్తాను, చేస్తే నమ్మేస్తాను, జరిగితే నమ్మేసి బాప్తిసం తీసేసుకుంటాను. దయచేసి గమనించండి. ప్రభు ఒక మాట అన్నారు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరికంటే? చూసి నమ్మిన వారికంటే. చూడక నమ్మిన వారు. యేసు ప్రభు తిరిగి లేస్తాడని ఒక్కరు కూడా నమ్మలా, వేలు పెట్టి చూడాల్సి వచ్చింది. ఏమండి? గమనించండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సిలువు దగ్గర పారిపోయిన ఈ యేసు ప్రభు శిష్యులు, మరణ భయం చేత, ప్రాణం భయం చేత పారిపోయిన ఈ శిష్యులు 50 రోజులు అవగానే, పెంతెకొస్తు దినము 50 రోజు అవగానే ఏవుని ప్రకటించడం మొదలుపెట్టారు అంటే, యేసు ప్రభు వారు తిరిగి లేచారు అని చెప్పి ప్రకటించడం మొదలుపెట్టారు. ఈసారి అన్నారు, మమ్మల్ని చంపడానికి వచ్చిన, మమ్మల్ని హింసించడానికి వచ్చిన, మమ్మల్ని ఏం చేసినప్పటికీ కూడా మేము ప్రకటిస్తాం. అంత పిరికితనంతో పారిపోయిన వారు మరలా ఏ ధైర్యంతో వారు ప్రకటించారు అంటే, ఖచ్చితంగా తిరిగి లేచిన యేసు ప్రభుని వారు చూశారు కనుకనే ఆ ధైర్యం వాళ్ళకి వచ్చింది. మొదటి 300 సంవత్సరాలు సంఘం భయంకరమైన శోధన, శ్రమ ఎదుర్కొన్న సమయంలో కూడా, జైల్లో కానీ, పులుల సింహాలు వాళ్ళ మీద పడి లాగేస్తున్నప్పుడు కానీ, వారు సువార్తను ప్రకటిస్తూ మంటల్లో కాలిపోతూ కూడా సువార్తను ప్రకటించారు అంటే శిష్యుల కారణం తిరిగి లేచిన యేసు ప్రభుని వారు చూచారు గనుకనే ఆ ధైర్యం వాళ్ళకు వచ్చింది. ఆదివారం ఉదయం మరియా వచ్చి ప్రభుని వెతుక్కుంటూ ఏముందో తెలుసా, నా ప్రభువుని మీరు ఎక్కడన్నా చూసారా అని అడిగింది. అలాంటి మరియా ఒక వారం దాటగానే యేసు ప్రభుని ఎందుకు ప్రకటించడం మొదలుపెట్టింది అంటే, ప్రభుని చూసింది కాబట్టి. ఈ ప్రపంచం కాదనలేని సత్యం ఏదైనా ఉంది అంటే, అసలు నూతన నిబంధన రాయబడింది అంటే, యేసు ప్రభు శిష్యులు ప్రభుని ప్రకటించారు అంటే ధైర్యముగా పారిపోయిన శిష్యులు, ప్రాణభయంతో పారిపోయిన శిష్యులు ఇప్పుడు ప్రాణం పోయిన పర్లా ప్రకటిస్తామన్నారు అంటే ఖచ్చితంగా తిరిగి లేచిన ప్రభుని వారు చూశారు కాబట్టి. ఎలాంటి ప్రభుని చూశారో తెలుసా? దయ్యంగానో భూతంగా చూడాల. వాళ్ళ మధ్యలోకి వచ్చి చేపనిస్తే దాన్ని తిని గాయాలు చూసి తోమ మోకాల మీద పడిపోయి, నా దేవా, నా ప్రభువా అని మన్నించమని అడిగాడు. నేను అనుమానించాను, నీ మాటలను నమ్మలేకపోయాను నేను. దయచేసి గమనించండి. ఆది సంఘము మొదటి కారణము ఆయన ఖచ్చితంగా తిరిగి లేస్తేనే తప్ప నూతన నిబంధన కానీ సంఘం కానీ అసలు కట్టబడేదే కాదు. ఒక అబద్ధం కొరకు వాళ్ళు చనిపోయే శిష్యులు కారు. మొదటి విషయం. రెండో విషయం, ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? ఖాళీ సమాధి కనబడుతుంది. మనకి సాక్రటీసు, అరిస్టాటిల్, ప్లాటో, అలెగ్జాండర్ ది గ్రేట్ అన్న వాళ్ళ గురించి మనం విన్నాం కొద్దిగా. వారు చనిపోయిన 100-200 సంవత్సరాల తర్వాత వాళ్ళు బతికారు, ఇది చేశారని చెప్పి రాశారు. అవన్నీ కూడా ఈరోజు మన పుస్తకాల్లో చదువుతూ అందరూ నమ్ముతున్నాం వాళ్ళు నిజంగానే ఉన్నారని. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడనే వార్త ఎన్ని రోజుల తర్వాత ప్రకటించడం మొదలుపెట్టారు తెలుసా? కేవలం 50 రోజులు దాటగానే, జస్ట్ 51వ రోజు పెంతెకొస్తు దినమునే ప్రకటన మొదలుపెట్టారు. ఏమని? ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఎన్ని రోజుల తర్వాత? 2 నెలల్లో ఎముకలు మట్టిలో కలుస్తాయండి. 2 నెలలకే కలుస్తాయండి. 2 నెలలకే ఎముకలు మట్టిలో కలవు. ఓకే, బాగా ఆలోచించండి. శిష్యులు ఏమని ప్రకటన చేయడం మొదలుపెట్టారు? మీరు చంపిన యేసు ప్రభు వారు తిరిగి లేచారు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. చంపిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కడ? 50 రోజులు ఎవరు అక్కడికి వెళ్ళిపోతారు? 50 రోజుల్లో ఎవరిని అడిగి వెళ్ళిపోతారా? యేసు ప్రభుని సిలువ వేసిన రోమా సైనికులు అక్కడే ఉన్నారు. ఆయన్ని సిలువ వేయించిన యూదులు అక్కడే ఉన్నారు. ఆయన సిలువను చూచిన వారందరూ అక్కడే ఉన్నారు. ఆయన సిలువ వేయండి అని కేకలు వేసిన వారు అక్కడే ఉన్నారు.
ఇప్పుడు సమాధిలోంచి తిరిగి లేచాడు అని వార్త ప్రకటన రాగానే వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఏం చేస్తారండి? సమాధి దగ్గరికి వచ్చి ఆయన తిరిగి లేచాడా, ఆయన సమాధిలో ఉంటాడు కౌంటర్ చూడండి అని వెంటనే ప్రూవ్ చేసేసేవారు. అబద్ధాలు చెప్పకండి, మీరు నిజాలు చెప్పండి. అబద్ధం ప్రకటిస్తారేంటి? అరే 50 రోజులైంది కదా ఆయన సమాధిలో పెట్టి, ఎన్ని రోజులైంది? అప్పుడు ఖచ్చితంగా ఆయన తిరిగి లేచాడని ప్రకటిస్తే వాళ్ళందరూ వచ్చి దేన్ని చూపించాలి? చూపించేసి ఏం చెప్పాలి? ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పాలి, అంతే కదండి. ఎందుకంటే సిలువ వేసిన వారు, వేయించిన వారు, అక్కడ దగ్గరుండి సిలువ వేయండి కేకలు వేసిన వారు వాళ్ళందరూ బతికే అక్కడే ఉన్నారు. 50 రోజులైనాయి అంతే, ఎక్కువ రోజులు అవ్వాలా, 50 సంవత్సరాలు అవ్వలేదు, 50 నెలలు కూడా అవ్వాలా, 50 రోజులు అయ్యింది. వాళ్ళందరూ వచ్చి దేన్ని చూపించాలి? సమాధానం చూపించి, ఇదిగో ఆయన లోపలే ఉన్నాడు, అబద్ధాలు చెప్తారు మీరు అని అనాలి. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇంకొకసారి ఈయన గురించి గనక మీరు ప్రకటిస్తే, ఇప్పుడు దెబ్బలు కొట్టామో నెక్స్ట్ చంపేస్తాం. ఏమన్నారు? ఇప్పుడు దెబ్బలు కొట్టాము, నెక్స్ట్ ఏం చేస్తాం? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? వాళ్ళు బెదిరించాలా, ఇక్కడ తీసుకొచ్చి ప్రూఫ్ చూపించాలా? ఏం చూపించాలి? ఆయన సమాధిలో పెట్టేశారండి, సైనికులేమో బయట సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు. 50 రోజులు అవగానే ఈ శిష్యులందరూ ఏం మొదలు పెట్టారంటే, ఆయన తిరిగి లేచాడు, మేము ఆయన చూసాం అని అన్నారు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? తిరిగి లేవటం ఏంటి అని చెప్పి సమాధి దగ్గర రావాలి. కానీ విషయం ఏంటంటే, వారు సమాధి దగ్గర రాకుండా వీళ్ళు బెదిరించారు. ఏమని? ఆయన గురించి ఎవరికే. దాని అర్థం ఏంటంటే, ఖచ్చితంగా ఆయన తిరిగి లేచాడు, సమాధి ఖాళీగా ఉంది. ఏమంటే ఎవరైనా సమాధి నుంచి బయటకు వస్తారా? ఎక్కడైనా చూసారు మీరు? అంటే టీవీలో కాదు, రియాలిటీలో. ఏమంటే టీవీలో ఇలా బయటకు వస్తాను అవి కాదు, అవి రియాలిటీలో ఎవరైనా సమాధి కాపలా పెడతారా? ఒకవేళ ఆయన సమాధి ఖాళీగా లేకపోతే సువార్త ప్రకటిస్తున్న వారు నోర్లు ఈజీగా ముయించవచ్చు. ఎలా ముయించవచ్చు? సమాధిని చూపించి ఏం చేయొచ్చు? ఈజీగా ముయించవచ్చు. సో యేసు ప్రభు వారి యొక్క బాడీని తీసుకెళ్లే ఉద్దేశాలు కూడా ఎవరికి లేవు. అరే శిష్యులు తీసుకెళ్తారా? సిలువ మీద ఉండగానే ఆయన్ని పాతి పెట్టలేని వాళ్ళు సమాధిలో ఉన్న బాడీని తీసుకెళ్తారా? ఛాన్స్ ఉందండి అసలు? ఆలోచించండి. సిలువ మీద ఉన్న బాడీని వాళ్ళు తీసుకెళ్ళా. ఎవరు తీసుకెళ్లారు? అరిమేత యోసేపు, నికోదేములు సహాయం చేస్తే తీసుకెళ్లారు. అలాంటిది వాళ్ళెవరో సమాధిలో ప్రభుని పెడితే ఎలా తీసుకెళ్ళే అవకాశం ఉందా? పారిపోయిన వాళ్ళు తీసుకెళ్ళరు. రోమా సైనికులకి ఏం కావాలి? ఆయన అక్కడే ఉండాలి. యూదులకి ఏం కావాలి? సమాధిలోనే ఉండాలి. యేసు ప్రభు ఖాళీ సమాధి మనందరికీ ఒక బాధ్యతను అప్పచెప్పింది. ఏం అప్పచెప్పింది? ఇందాక మీకు చెప్పాను, క్రీస్తు పునరుద్ధానము వార్తన సువార్తన. ఏమండి? అంటే పదం మనకి బాగా ఆడేసింది కాబట్టి, బాగా ఆడేసింది, వెంటనే చెప్పేస్తున్నాం మనం. ఆలోచించి చెప్పండి ఒకసారి, అనుభవించి చెప్పండి అన్నమాట. ఇది వార్తన సువార్తన మీకు ఎందుకు సువార్త అయింది? ఎందుకు అయిందండి? అది నన్ను ముట్టింది, నన్ను మార్చింది కాబట్టి సువార్త అయింది. ఎందుకైందండి? అది సువార్త ఎందుకు అయింది? మార్చింది కాబట్టి. మీకు మాట చెప్తాను చూడండి. ముంగాడ శాంతిరావు, ఆయన పేరేటండి? అవినిగడ్డ. ఏ ఊరు అయింది? కృష్ణా జిల్లా అవినిగడ్డ. జస్ట్ ఒక 7-8 ఏళ్ళు అయిందని చనిపోయి. ఒక సైకిలు, పెయింట్ డబ్బాలు, పెట్లో 2 జతలు, ఒక స్టవ్ పట్టుకొని సైకిల్ మీద భారతదేశం అంతా తిరిగి కొండల మీద కనిపించేటట్టుగా యేసు పాపుల రక్షకుడు అని దేశమంతా తిరిగి రాశాడు. మీరు ఎప్పుడైనా అరకు, మారేడుమిల్లి, తర్వాత వేరే ప్రాంతాలు ఎవరైనా చూసారా? తెల్లక్షరాలతో పెయింట్ రాశారు. ఖచ్చితంగా కొంతమంది చూసి ఉంటారు. యేసు పాపుల రక్షకుడు, యేసు లోక రక్షకుడు అని చెప్పి ప్రతి బండల మీద, కొండల మీద మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. దేశమంతా అన్ని భాషలు తర్జుమా చేసి కూడా రాశాడు. ముంగాడ శాంతిరావు ఆయన పేరు. అవినిగడ్డ ఆయన సొంతూరు. రీసెంట్గా 10 ఏళ్ల క్రితం ఆయన చనిపోయాడు ఆయన.
సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశానికి 2వ ప్రెసిడెంట్, అధ్యక్షుడు. 1922 సంవత్సరంలో, అప్పటికి ఇంకా మనకు స్వతంత్రం రాలా, లండన్ యాంగ్లికన్ చర్చ్ అనే చర్చ్లో ఈస్టర్ గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చి, చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అతను సర్వేపల్లి రాధాకృష్ణ. వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అంటే హైందవత్వంలో ఉన్న రకరకాల భేదాలన్నిటినీ ఒకే దాంట్లోకి తీసుకొచ్చి పుస్తకాలు రాశాడు. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అని చెప్పి పుస్తకాలు రాశాడు ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన గురించి నాకెలా తెలుసు అంటే, మెడ్రాస్ యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివాడు. అదే యూనివర్సిటీలో నేను కూడా చదువుకున్నా. సో అంచేత ఆయన గురించి ఎక్కువగా బాగా తెలిసిన వ్యక్తులు. ఆయన యాంగ్లికన్ చర్చ్లో ఆయన రాసిన లెటర్స్లో నేను చదువుకున్నాను. అది ఆయన ఏమని రాశాడంటే, ఈస్టర్కి గ్రీటింగ్ చెప్పి ఓ మాట అన్నాడు ఇంగ్లీష్లో, యూ క్రిస్టియన్స్ హ్యావ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఓ క్రైస్తవులారా, మీ గొప్ప ఆధిక్యత మీకు ఉంది. అదేంటో తెలుసా? మీ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసును ప్రపంచమంతా ప్రకటించే ఆధిక్యత మీకుంది అని ఆయన చెప్పాడు. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ 1922 సంవత్సరం లండన్ యాంగ్లికన్ చర్చ్లో ఆయన చెప్పిన మాట. మున్గాడ శాంతారావు గారిని, సర్వేపల్లి రాధాకృష్ణను, ఇద్దరు వేరు మనుషుల్ని మీ ముందు నేను ఉంచాను. నేను ఇది ఎందుకు నేను ఉంచాను అంటే, కొద్దిసేపులో మనం ప్రభు బలంలోకి పాల్గొనబోతున్నాం. క్రీస్తు సువార్త మీకు నిజముగా సువార్త అయితే అది ఇతరులకు చెప్పకుండా మీరు ఉండలేరు. వాళ్ళిద్దరు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు సువార్త అది మీకు నిజంగా సువార్త అయితే అది మీరు ఇతరులకి షేర్ చేయకుండా, పంచకుండా, చెప్పకుండా మన హృదయం ఆగలేదు. ఇది వార్త మాత్రమే కాదు, ఇది ఏంటిది? సువార్త. ఇది ప్రభువారు తిరిగి లేవకపోతే అది ఎక్కువగా నష్టపోయేది ఎవరో తెలుసా? మనమే. కానీ విషయం ఏంటంటే, ఆయన తిరిగి లేచాడు. లేచిన 500 పై చిలుకు మంది చూసి ఆయన గురించి సాక్ష్యాన్ని చెప్పారు. ఎస్, ఆయనను మేము చూసాము. ఎమ్మా గ్రామంలో వెళుతుండగా 2 సాక్షులు అక్కడ మనకు కనబడుతున్నారు. యేసు ప్రభు శిష్యులు సాక్షులుగా కనబడుతున్నారు. ఇంకా అనేక మంది సాక్షులుగా. ఇప్పుడు చూసి నమ్మిన వారు వారైతే, చూడక నమ్మిన వారు మీ అందరూ. సో ధనులు ఎవరు చెప్పండి? చూడక నమ్మిన ఆ తరంలో ఉండి ఇప్పటిదాకా ఉన్న మీరందరూ కూడా ధన్యులే. అంచేత మన నిజమైన ధన్యత ఎప్పుడు వస్తుందంటే, ఈ వార్తను మనలో పెట్టుకోకుండా ఈ వార్తను ఏం చేయాలి? చాటించవలసిన బాధ్యత ప్రభు మన మీద ఉంచాడు. ఓకేనండి? సో ఈస్టర్లో ఈరోజు 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశారు. మొదటి విషయం, అది వార్తనా? ఓకేనా? రెండోది మీకు ఏం జ్ఞాపకం చేశాను చెప్తారా? క్రీస్తు లేచుట ఎవరికి అవసరము? మానవాళికి. లేకపోతే ఇంకో మార్గమే. ప్రభు చెప్పి, నేనే జీవమును మార్గమును, నా ద్వారా తప్ప అని మనం చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభువారు చెప్పిన మాట. మూడోది ఏం చూసామంటే, 2 ప్రూఫ్స్ని మీకు జ్ఞాపకం చేశాను ఆయన తిరిగి లేచాడు అన్నది. ఒకటి ఆది సంఘము, రెండవది ఖాళీ సమాధి. రెండవది ఏంటండి? సో రాయి ఎందుకు తొలగించబడింది అంటే, ప్రభు బయటికి రావడానికి కాదు, బయట ఉన్నవారు లోపలికి వచ్చి లోపల ఖాళీగా ఉందని చూడటానికి ఆ సమాధి యొక్క రాయి తొలగించబడింది. ఓకేనండి? రాయి ఎందుకు తొలగించబడింది? ఆయన రావడానికి కాదు. ఎందుకంటే ఒక సందర్భంలో శిష్యులందరూ కూర్చుండగా ఆయన తలుపులో నుంచి లోపలికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో చనిపోయిన మనందరికీ కూడా యేసుప్రభు వారు గొప్ప నిరీక్షణ మనకే దయచేశారు. ఓకేనండి? సో అంచేత మరణం మీద, మరి పాపం మీద, శాపం మీద, సాతాను మీద, 4 మీద ప్రభు మనకి విజయాన్ని దయచేశాడు. ఇంకోటి ఏంటంటే, ఇది మనం రాసుకున్న కథలు కాదు, ఇది మనం అనుకున్న ఊహాగానాలు కాదు. ఇవి మనం ఇష్టపడి రాసుకున్న విషయాలు కదా ఇవేమి. ప్రభు లేచాడు, మనందరం దీన్ని నమ్ముకుందాం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరిని మనం నమ్మలా. అసలు ఇది ఏంటో కూడా మనకు తెలియదు. మనకి ప్రభువే దీన్ని మనకు తెలియజేశాడు. ఇన్ఫర్మేషన్ సరిపోదు నమ్మడానికి, హృదయంలో కార్యం జరిగితే తప్ప. యోహాను 6:44, తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఏ ఒక్కడు తండ్రి వద్దకు రాలేడు. సో మరొకసారి మీ అందరికీ చాలా చాలా గొప్ప ఈస్టరు శుభాకాంక్షలు. ఆమేన్.